స్థానిక ఎన్నికలు రాకముందే ఆ ఎమ్మెల్యే అగ్గిరాజేశారు. ఎన్నికల్లో పోటీకి నిలబడితే తోక కత్తిరిస్తానంటూ విపక్షానికి వార్నింగ్లు ఇస్తున్నారు. అయితే అట్నుంచి కూడా కౌంటర్లు గట్టిగానే వస్తున్నాయి. గుంతకల్లు సెంటర్లో పొలిటికల్ ఎన్కౌంటర్పై ఓ రిపోర్ట్. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ఎమ్మెల్యేలు అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేస్తున్నారు. ఎవరిని ఎక్కడ సెట్ చేయాలి, ఎవరిని ఎక్కడ కదిలించాలన్న దానిపై ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించారు. అయితే గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాత్రం కాస్త దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవల సంస్థాగత ఎన్నికలపై పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో గుమ్మనూరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. స్థానిక ఎన్నికల్లోపు వైసీపీ నాయకులంతా టీడీపీకి జేజేలు కొడితే సరి, లేదంటే తోక కత్తిరించి సున్నం పెడతానంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులుగా మనవాళ్లనే గెలిపించుకోవాలని చెబుతూనే వైసీపీ నాయకులు ఏ ఒక్కరూ నామినేషన్ వేయకుండా చూసుకోవాలన్నారు. మనందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా వాళ్ళకి టైం ఇస్తాం. బుద్ధి మార్చుకొని మా పార్టీలోకి వచ్చి మా పార్టీ తీర్థం తెచ్చుకొని మా ఆశీర్వాదం పొందితే కానీ, లేదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తల ఊపితే మాత్రము తోక కత్తిరించి సున్నమంటించి మన లోకేష్ బాబు రెడ్ బుక్ ఓపెన్ చేస్తాడేమో కానీ, క్లోజ్ చేస్తాడేమో కానీ, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత రెడ్ బుక్ నేను ఓపెన్ చేశాను చెప్పించి కాంగ్రెస్ పార్టీకి. గుమ్మనూరు చేసిన ఈ వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. గుంతకల్లులో వైసీపీ నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గుమ్మనూరుకు వ్యతిరేకంగా వైసీపీ ఫీల్డ్లోకి దిగుతోందని పరోక్షంగా సంకేతాలిచ్చారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీలో విభేదాల గురించి ముందు చూసుకోవాలని అన్నారు. వైసీపీలో ఉన్నన్ని రోజులు జగన్ భజన చేసి ఇప్పుడు అధికారం చలాయిస్తున్నారని మండిపడ్డారు. అన్ని మనకే గెలవాలి అని చెప్పి కోరుకునే దాంట్లో తప్పు లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు కానీ నిలబడకూడదు. బిఫోర్ ఎలక్షనే మాకు వచ్చి సరెండర్ కాకపోతే కూడా మీకు తాట తీస్తాను, తోలు తీస్తాను. ఏమో జయరంగా రోడ్డు గుర్తుపెట్టుకోవాలా. నువ్వు 2 మార్లు శాసనసభ్యుడిగా కర్నూలు జిల్లాలో అయినావు. నీకు వాళ్ళు తోలు తీసి తోక చేసి కట్ చేసి సున్నం పెడితే ఏదో చంద్రబాబు నాయుడు దయాదర్శనంతో మళ్ళీ కూడా ఈ జిల్లాలో ఇచ్చినారు. మొత్తానికి గుంతకల్లు సెంటర్లో గుమ్మనూరు కామెంట్స్ పొలిటికల్ కాకను పెంచేశాయి. లోకల్ ఫైట్ పై ఇవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది చూడాలి.